వచ్చేది జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ బర్త్డే సంబరాలు. 8 నాడు చేప ప్రసాదం పంచుతారు. ఇక 12 నాడు ఈ స్కూలు తెరుస్తారు. 26 నాడేమో గోల్కొండ బోనాలు. అట్లనే పూరి రథోత్సవం, బక్రీద్ ఇంకా కొన్ని గిన్నె జూన్లోనే ఉన్నాయి. ఆనలు గిన్నె మంచిగానే పడుతున్నాయి కాబట్టి ఏరువాక పున్నం జోరుగానే నడుస్తుంది. ఎట్లా చూసుకున్నా నెలంతా ఏదోటి వస్తూనే ఉన్నదుల్లా. అందరు గీటి కోసం వెయిటింగ్ చేస్తుంటే ఒక పార్టోలకు పెద్ద పరిశాన్ మోపైంది. భారత రాష్ట్ర సమితికి జూన్ భయం పట్టుకుందట. ముఖ్యమైన ముగ్గురు ఏం చేస్తారో ఏమైతుందోనని కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. మళ్ళా ఫస్ట్ కవితక్క గులాబీ కోటల దయ్యాలున్నాయి, కొవ్వట్టులున్నారు, నా మీద కుట్రలు చేస్తున్నారని బాజాబ్తా మాట్లాడి బాపు పంపిన దూతలకు కూడా ఇదే చెప్పిందట. జాగృతి కార్యకర్తలతోటి మీటింగులు పెట్టుడే కాదు, ఒక జాతీయ పార్టీ హైకమాండ్ తోటి చర్చలు చేస్తుందనే వార్తలు కూడా చెక్కలు కొట్టవట్టే. జూన్ 2న తెలంగాణ పుట్టినరోజు నాడే కార్తీకుడు పక్క అని ఇంకా కొందరు అంటున్నమాట. అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. 5 రోజులే టైం ఉంది. ఇంతలనే గంత పెద్ద నిర్ణయం చేస్తుందా అనేది ఒక డౌట్. ఇక రామన్నకు వస్తే కార్ రేసింగ్ కేసులో ఇయాలనే ఏసీబీ ఎంక్వైరీకి పోయేది ఉంటే అమెరికాకి వెళ్ళి రాగానే పక్కా వస్తా అని మతలబ్ పంపిండు. 3 నాడు హైదరాబాద్ కు వస్తే తెల్లారో మర్నాడు విచారణకు పోవాల్సిందే. ఎవరి పర్మిషన్ లేకుండా ఆర్బీఐ రూల్స్ తప్పి 54 కోట్లు బయట దేశం కంపెనీకి పంపినందుకు అరెస్ట్ అవుతాడని ఎప్పటికంచెల్లో ప్రచారం అవుతుంటే ఆపాలని సుప్రీంకోర్టు దాకా పోయినా ఫాయిదా కాలే. ఇక ఇప్పుడు ఏమైతుందోనని బొగులు పట్టుకున్నదట గులాబీ దండుకు. క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాల కేసు, లొట్టపీసుల కేసు అని చెప్పి. ఇక బాపు ముచ్చటకు వస్తే 5 నాడు కాళేశ్వరం విచారణకు రమ్మని నోటీసులు అందిస్తే ఇవాళ హరీష్ రావు సార్ ను ఫామ్ హౌస్ కు పిలుచుకొని పొంటెల కమానం మీటింగ్ పెట్టిండు పోవాలనా వద్దా అని. ఆత్రమాత్రం కట్టిర్రు, రూల్స్ తప్పిండ్రు, డిజైన్లు కరెక్ట్ గా లేవు, కట్టగూడెం జాగలు కట్టిరని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చే. ఇంజనీర్లను ఆఫీసర్లను ఎంక్వైరీ చేస్తే మాదేముంది అంతా సార్ చెప్పినట్టే చేసినామని చెప్పారే. అసెంబ్లీకే దుమ్మాలు కొట్టే పాత సీఎం సారు కమిషన్ విచారణకు పోతే ఏమైతుందో పోకుంటే ఏమైతుందో అని అదొక టెన్షన్ అయ్యింది. కేసీఆర్ గారు వాళ్ళు ఏమడితే దానికి జవాబు చెప్పడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కేసులో ప్రాజెక్టుల పాత మంత్రి హరీష్ రావు సార్ ఎంక్వైరీ కూడా ఉన్నది 9 నాడు. విచారణ నడిచానంటే సర్కార్ కు రిపోర్ట్ పోతుంది, దాన్ని బట్టి యాక్షన్ ఉంటది. అప్పట్లో జూన్ నెలలో తెలంగాణ సంబరాలు జోరుగా చేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తారో ఏమైతుందో చూడాలి మరి.